నా భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రాముఖ్యంగా నా భారతదేశపు హైందవ సహోదరులందరికీ, నిజమైన హైందవ సహోదరులందరికీ కూడా నా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రీతిగా ఒక వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. అయితే నేను ఈ వీడియో పెట్టడానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఏంటంటే ఒక వ్యక్తి, ఒక సహోదరి గురించి ఈ రోజున ఈ వీడియో పెట్టడం జరుగుతూ ఉంది. ఆవిడ హైందవ ధర్మ రక్షకురాలు అనే పేరుతో ఎదుటి వారి మతాన్ని దూషిస్తూ ఆడవాళ్ళు మాట్లాడకూడని ఒక భయంకరమైన లాంగ్వేజ్ తను మాట్లాడుతూ, మరి ఏ విధంగా హైందవురాలైందో నాకు తెలియదు, కానీ ఆవిడ కనీసం మానవత్వం లేకుండా ఆ వీడియోస్ మాట్లాడుతూ తోటి స్త్రీలను కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ సహోదరి గురించి, అలాగే ఈ సహోదరిని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వారందరి యొక్క ఆలోచనను మీకు తెలియపరచాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కేవలము వారి యొక్క ఎవరైతే మతోన్మాదపు ఆలోచనలు కలిగి ఉన్నారో వారికి మాత్రమే, దయచేసి నిజమైన హైందవ సహోదరులందరికీ మాత్రము ఈ వీడియో మీ కొరకు కాదు. ఇది కేవలము హైందవ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని మరి కులాలు మతాలని చెప్పి గొడవలు రేపుతున్న కొంతమంది కొరకు, మతోన్మాదుల కొరకు మాత్రమే, అందరికీ కాదు. ఓకే, రైట్. ఇక నేను విషయానికి వెళ్తున్నాను. మరి ఆ సహోదరి ఎవరో కాదు, పార్వతి అనే ఒక హైందవ స్త్రీ. నాకు తెలిసి ఆవిడ హైందవ స్త్రీ కూడా కాదు నాకు తెలిసి, ఎందుకంటే హైందవ స్త్రీలు ఆ విధంగా మాట్లాడరు. హైందవ ధర్మాన్ని కాపాడాలి అని అనుకున్నటువంటి ఈ పార్వతీ సిస్టర్ గారు ఆవిడ లాంగ్వేజ్ అంతా కూడా అసలు స్త్రీగానే మాట్లాడు. సరే, ఇప్పుడు పార్వతి అనే సిస్టర్ గారు ఆ డిస్క్రిప్షన్లో ఏం రాశారంటే, నా పేరు పార్వతి, 1000 సంవత్సరాలుగా మన సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వివిధ రకాల మతస్థులు ప్రయత్నిస్తున్నారు. వారి నుండి మన దేశాన్ని, మన ధర్మాన్ని కాపాడటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని తన యొక్క ఫోటో కింద ఆ చేతిలో జెండా పట్టుకొని, రాముడి ఏదో పట్టుకొని ఆవిడ ఫోటో దిగి కింద డిస్క్రిప్షన్ మాత్రము 1000 సంవత్సరాలు గట సనాతన ధర్మాన్ని పాడు చేయాలని వివిధ మతస్థులు చేస్తున్నారట. మన దేశాన్ని వారి నుంచి కాపాడటం కోసం ఈవిడ ప్రయత్నం చేస్తుందట. మొదటిగా పార్వతి గారు, నేను మీకు ఇప్పటిదాకా మీ లైవ్ నిన్న సాయంత్రం మీ లైవ్ అయిన కాడ నుంచి నేను చాలా ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను. ఎవరి గురించి అడిగానంటే రాముడి గురించి అడిగాను. రామాయణంలో జరిగిన వాటి గురించి అడిగితే మీరు నాకు సరైన జవాబు చెప్పలేకపోయారు. సరే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీరు పెట్టినటువంటి మీ ఫోటో కింద ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీకు వివరిస్తాను. మొదటిగా సనాతన ధర్మం గురించి మీకు తెలిస్తే మాట్లాడండి, లేకపోతే మాట్లాడద్దు. ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని పాటించకూడదు అని అనేక మంది పెద్దలు చెప్తా ఉన్నారు. ఎందుకని సనాతన ధర్మాన్ని పాటించకూడదు అంటే, ఈ సనాతన ధర్మంలో అనేక మందిని కించపరిచే విధంగా ఈ ధర్మం ఉంది. అనేక మందిని నాశనం చేసే విధంగా ఈ సనాతన ధర్మం ఉంది. ఇది కేవలము అగ్ర కులాల వారికి మాత్రమే మంచిగా ఉంటుంది, దిగువన కులాల వారికి ఎటువంటి మంచి ఉండదు. కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని ఎవరూ పాటించకూడదని అనేక మంది పెద్దలు కూడా చెప్తా ఉన్నారు. సరే, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేశాను, దానికి మీకు సమాధానం చెప్పాలా. ఈ డిస్క్రిప్షన్ గురించి కూడా నేను తర్వాత మీతో మాట్లాడతాను. మీరు ఏదైతే సనాతన ధర్మం గురించి పోరాడుతున్నానో, ప్రయత్నం చేస్తున్నానో అన్నారో, ఈరోజు నా దానికి వివరణ ఇస్తారు. అయితే నిన్న మీరు కీర్తన అనే ఒక సిస్టర్ గారి గురించి ఒక వీడియో చూపించి తప్పుగా మాట్లాడుతూ, ఒక ఆడవాళ్ళు నోటితో పలకకూడని ఒక పదజాలాన్ని మీరు పలుకుతూ మాట్లాడారు. సరే, ఈ రోజున మీరు అసలు ఏ విధంగా మీరు హైందవ స్త్రీ ఎలా అవుతారు? దేవుడు, మనం నమ్మే దేవుడు మనకి ఏదైతే చెప్తాడో అది ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజమైనటువంటి ఆ దేవుని భక్తులు అవుతారు. ఇది వాస్తవం. క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హైందవులు కావచ్చు, ఎవరైనా కానీ వారి దేవుడు, వారు నమ్మేటువంటి దేవుడు ఏదైతే ప్రకటించమన్నాడో, ఏదైతే ప్రవర్తించమన్నాడో, ఎలాగైతే బతకమన్నాడో అలా బ్రతికితేనే నిజమైనటువంటి భక్తులు అవుతారు. మరి ఈ రోజున మీరు మాట్లాడే మాటలు, మీ వెకిలితనము, మీ వెర్రితనము, మీ పిచ్చి నవ్వులు, ఇవన్నీ కూడా మరి మీకు ఏ దేవుడు నేర్పించాడు? రాముడు చెప్పాడా ఇలా మాట్లాడండి, ఇలాగ బూతులు తిట్టండి, లేకపోతే ఇలాగ ఆడవాళ్ళు కూడా మాట్లాడని స్థితిలో మీరు మాట్లాడండి అని చెప్పేసి రాముడు మీకు చెప్పాడా? రాముడు ఎప్పుడు అలా చెప్పలేదు. అంటే మీరు రామ భక్తులు కాదు, మీరు హైందవ స్త్రీయే కాదు. ఎక్కడ కూడా హైందత్వంలో ఇలా ఎదుటివారిని విమర్శించండి, ఎదుటివారిని లేకపోతే ఇలా మాట్లాడండి,
ఒక స్త్రీ అనే ఆలోచన కూడా మర్చిపోయి మీరు ఇష్టానుసారంగా మారని ఎక్కడా చెప్పలే. అంటే మీరు అలా చేస్తున్నారు, అలా మాట్లాడుతున్నారంటే మీరు నిజమైనటువంటి హైందవ స్త్రీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి ఫస్ట్, ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 2, మీరు మాట్లాడింది ఏంటంటే యేసుగాడు, యేసు అని అనేక మంది, కొన్ని కోట్ల మంది క్రైస్తవుల యొక్క దేవుణ్ణి విమర్శిస్తూ ఉన్నారు. దానికి నేనేం చేశానంటే మీకు ఆలోచన కలగటం కొరకు నేను కేవలం మిమ్మల్ని మాత్రమే టార్గెట్ చేస్తూ మీకు ఆలోచన కలగాలని కొన్ని ప్రశ్నలు వేశాను. మొదటిగా ఇంట్రడ్యూస్ చేస్తూ సిస్టర్ గారు, నా యేసయ్య పేరిట మీకు వందనాలు. అలాగే మీ రాముడి మీద మీకు ఉన్నటువంటి భక్తిని బట్టి కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. నాకు డౌట్ ఉంది, మీరు తెలియపరచండి అని కొన్ని డౌట్స్ మీకు మిమ్మల్ని అడిగాను. దాంట్లో మీరు ఒక్కదానికి కూడా నాకు సరైన సమాధానం చెప్పాలి. అందులో నేను అడిగినటువంటి ప్రశ్న తప్పేం కాదు, రామాయణంలో ఉన్నది అడిగాను. ఏంటంటే మొదటి ప్రశ్న, రాముడు దేవుడా, హనుమంతుడు దేవుడా? రాముడు దేవుడైతే మాయలేడిని సీత తెమ్మన్నప్పుడు అది మాయలేడి అని ఎందుకు గుర్తించలేకపోయాడు? సీత చెప్పంగానే ఎలా వెళ్ళిపోయాడు? అది మాయలేడని దేవుడైతే కనుక్కోవాలి కదా అని ప్రశ్న వేశాను. నెంబర్ 2, హనుమంతుడు దేవుడా? హనుమంతుడు దేవుడు కాకపోతే గాల్లో ఎగురుకుంటా లంకకి ఎలా వెళ్ళగలిగాడు? రాముడు ఎందుకు వెళ్ళలేకపోయాడు? రాముడు కదా దేవుడు, హనుమంతుడు దేవుడు కాదు కదా. మరి రాముడు దేవుడైనప్పుడు హనుమంతుడు ఎగరగలిగాడు, రాముడు ఎందుకు ఎగరలేకపోయాడు? సీత దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయాడు అని ప్రశ్న వేశాను. దానికి సమాధానం చెప్పలే. నెంబర్ 3, హనుమంతుడు లంకకు వెళ్ళి రావణాసుడి ముందు తన తోకను చుట్టుకొని కూర్చొని ధైర్యంగా మాట్లాడి లంక మొత్తాన్ని తగలబెట్టి గ్రేట్ఫుల్గా వచ్చాడు తిరిగి. కానీ రాముడు లంకకి వెళ్ళటానికి కోతుల సహాయం తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ చెట్టు చాటు నుంచి ఒక వానరుని చంపాడు. సరే, ఎదురు పడితే తన శక్తిలోని సగం పోతుందని చెప్పేసి ఏదో రాశారు, ఒక దానికి మాట్లాడదాం. ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా కూడా, ఈ మాటలన్నీ కూడా, ఈ సందర్భాలన్నీ కూడా రామాయణంలోనే ఉన్నాయి. లేవని నేను చెప్పను కదా, రామాయణంలో ఉన్నాయి, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు రాముడు దేవుడా, హనుమంతుడు దేవుడా? రాముడు దేవుడైతే హనుమంతుడికి గుళ్ళు ఎందుకు కడతా ఉన్నారు? రాముడు దేవుడైతే హనుమంతుడిని రాముడికి సమానంగా ఎలా చూస్తున్నాడు? హనుమంతుడు రామ భక్తుడు కదా. ఇప్పుడు రాముడు దేవుడైతే ఎందుకని రామాయణంలో రాముడు క్యారెక్టర్ చాలా చిన్నదైపోయింది, ఆయన శక్తి ఎందుకు తక్కువైపోయింది అని మిమ్మల్ని ప్రశ్నలు వేశాను. అలాగే ఇవన్నీ అడిగితే మీరు నాకు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను రాముడి గురించి, హనుమంతుడి గురించి అడిగితే మీరు ఏం చెప్తా ఉన్నారంటే లోతు గురించి మాట్లాడుతున్నారు. లోతు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది, లోతు దేవుడు కాదు. అలాగే ఆ 2 పట్టణాలు నాశనం చేసేసాడు, సొదొమ గొమొర్రా నాశనం చేసేసాడు అంటున్నాడు, ఓకేనా? మరి లంకని హనుమంతుడు ఎందుకు నాశనం చేశాడు మంట పెట్టి? చెప్పాలి. హనుమంతుడు లంకను ఎందుకు నాశనం చేశాడు నిప్పు పెట్టి? దేవుడు ఇక్కడ 2 పట్టణాలు కూడా వాయువర్షం లేకుండా పాపం చేస్తుంటే 2 పట్టణాలు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేశాడు దేవుడు, ఓకేనా? అది మీకు తప్పు అనిపిస్తే మరి లంకను హనుమంతుడు తగలబెట్టడం కూడా తప్పే కదా, చెప్పాలి. తర్వాత చూస్తే లోతు కూతురు గురించి మీరు మాట్లాడారు. దేవుడు దగ్గరుండి పాపం చేయించని మీరు మాట్లాడారు. అసలు రాముడి గురించి నేను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు మాట్లాడితే రాముడి గురించి క్లారిటీ ఇచ్చి అప్పుడు యేసు ప్రభు గారి గురించి నేను కూడా మాట్లాడాను. ఏమనంటే యేసు ప్రభువులో పాపం ఉందని మీరు తెలపగలరా? మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి అన్న. దానికి నో రిప్లై. నేను రాముడి గురించి అడిగితే మీరు లోతు గురించి తీసుకొస్తారా? నేను హనుమంతుడి గురించి అడిగితే మీరు ఆ రూబేను గురించి, అబ్రహాం గురించి అడుగుతారా? ఇదేనా మీకున్న జ్ఞానం? నేను రాముడి గురించి అడిగినప్పుడు మీరు బేషరత్తుగా రాముడి గురించి చెప్పాలా? రాముడు దేవుడు ఎలా చెప్పగలగాలి మీరు అది అసలు రామాయణం గురించి, రాముడి గురించి మీకే తెలియనప్పుడు మీరు క్రీస్తు గురించి ఎలా మాట్లాడతారు? అసలు మీ గ్రంథాల గురించి మీకు తెలియనప్పుడు ఎదుటివారి గ్రంథాల గురించి, ఎదుటివాడి దేవుడి గురించి మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఒక్కదానికని నా చాట్లో చూసారా? ఒక్కదానికైనా ప్రశ్న చెప్పారా? నేను మీ రాముడి గురించి నేను అడిగితే, హనుమంతుడి గురించి అడిగితే మీరు లోతు, అబ్రహాము, రూబేను, సొదొమ గొమొర్రా పట్టణం, లేకపోతే లోతు కూతుళ్ళు, అది కాదు సమాధానం. రాముడు దేవుడు ఎలా అయ్యాడు? రాముడు దేవుడా, హనుమంతుడు దేవుడా అంటే మీరు రామభక్తులు కింద మీరు ఏం చేయాలా? దాన్ని నిరూపించుకోవాలి. అలా నిరూపించలేని వాళ్ళు మీ గ్రంథం గురించి, మీ దేవుడి గురించి మీకు తెలియకపోతే ఎదుటివారి దేవుడిని అనకూడదు. ఈ వీడియో చూస్తున్న హైందవ సహోదరులకు కూడా నేను తెలియపరిచేది ఏంటంటే ఇలాంటి మతోన్మాదుల్ని అనేక మంది ఎంకరేజ్ చేస్తున్నారు. అక్క భలే చెప్పావు అక్క, భలే అడిగావు అక్క, మీ అక్క ఈ రోజున ఏం సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోయింది మీ అక్క పార్వతి అక్క. ఇది చెప్తే ఏమంటారు తెలుసా? మళ్ళీ
యేసుగాడు అంటారు. యేసు ప్రభు ఏ పాపం చేశాడని బైబిల్లో రాయబడి ఉంది? నువ్వు చెప్పక్క పోనీ ఇప్పుడు పార్వతి గారు. ఏ పాపము చేశాడు? ఎవరైనా చంపాడా? ఎవరితోనా అనకూడదు నేను నా యేసు ప్రభుని. ఎవరితోనో దుర్భాషలాడా? అది వేశ్యను కూడా అమ్మ అని పిలిచినటువంటి దయగలవాడు నా యేసు ప్రభు. ఒక స్త్రీ ఇష్టపడి దగ్గరికి వస్తే ఇష్టదని చెప్పాలా, ముక్కు కోసి పంపినవాడు రాముడు. అవునా? సొంత భార్యని అవమానించినవాడు రాముడు. నేను ఈ రోజున ఏ దేవుణ్ణి కూడా కించపరచాలని కాదు, కానీ మీలాంటి మతోన్మాదుల వల్ల ఈ రోజున మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారంటే కేవలం మీ వల్లే. నా వీడియోస్ అన్నింటిలో కూడా నేను అనేక మంది లైవ్లో కూడా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తా ఉన్నాను. ప్రతిదీ సమాధానం చెప్తా ఉన్నాను. ఈరోజు మిమ్మల్ని అడిగితే మీరు అజ్ఞానవంతులయ్యుండి మీకు జ్ఞానం లేక మీ రామాయణం గురించి మీకు తెలియదు, మీ రాముడి గురించి మీకు తెలియదు, మీరు క్రీస్తుని ఎలా అంటారు నాకు అర్థం కావట్లేదండి. క్రీస్తు ఏ పాపం చేశాడు? ఇప్పుడు కూడా అడుగుతున్నాను. పోనీ క్రీస్తు ఏ పాపం చేశాడని బైబిల్లో రాయబడి ఉంది, మీరు ఎక్కడ చదివారు? పోనీ క్రీస్తు గురించి మాట్లాడండి. తెలియకుండా మాట్లాడకూడదు కదా. ఇప్పుడు నేను రాముడి గురించి అడిగా, రాముడి గురించి అడిగిన ప్రతి ప్రశ్న కూడా రామాయణంలో ఉందా లేదా, దానికి సమాధానం మీరు చెప్పగలుగుతారు లేదా? మీరు చెప్పల. 24 గంటలు గడిచిపోయింది. నాకంటే తర్వాత సూపరక్క డోపరక్క అని పెడితే వాళ్ళకి మాత్రం సింబల్స్ పెడతా ఉన్నా, లైక్లు కొడుతున్నారు. కానీ నా వీడియో నా యొక్క చాటింగ్ చూసి కూడా, నా మెసేజ్లు చూసి కూడా మీరు తర్వాత నుంచి రిప్లై ఇవ్వలేకపోయారు మార్నింగ్ నుంచి కూడా. మరలా ఏమంటారంటే యోధ ఆమెను చూసి ఎంత ఆదికాండం 1 మొత్తం తీసుకొచ్చారండి. ఇంకా ఆదికాండం ఒకటేనా? 66 పుస్తకాలు ఇంకా దేవుడి గొప్పతనం గురించి చేయలేదా? ఆదికాండంలో మనుషులు చేసిన పాపాలను దేవుడికి ఆపాదిస్తామన్నదే. అలా అనుకుంటే రామాయణంలో ఎవడు పాపం చేసినా అది రాముడు చేసినట్లేనా? మీరు చెప్పాలి. రామాయణంలో రాముడు చేసిన తప్పులు కాకుండా ఎవడు పాపం చేసినా, రామాయణంలో ఉన్న ప్రతి మనుషుడు ఏ మనుషుడు పాపం చేసినా కానీ అది రాముడు చేసినట్టేనా? అయితే రావణాసురుడు గురించి కూడా రామాయణం రాయబడింది లేదా? రావణాసురుడు చేసిన తప్పు కూడా రాముడు చేసినట్లేనా? తన భార్యని ఎత్తుకెళ్ళిపోమని రాముడు చెప్పాడా? ఇక్కడ ఆమె ఏమంటుందంటే దేవుడు వదిన చేత కడుపు చేయించాడా? బైబిల్లో వదిన కడుపు చేయమని దేవుడు చెప్పాడా? సీతను ఎత్తుకెళ్ళిపోమని రాముడు చెప్పాడా రావణాసురుడికి? రామాయణంలో రాముడికి రావణాసుడికి ఏమైనా సంబంధం ఉందా? రావణాసుడు చేసింది ఎందుకు చేశాడు మీ అందరికీ తెలుసు. తన చెల్లినో ఎవరినో ముక్కు పోసాడని చెప్పేసి పగతో చేశాడు. మరి ఇక్కడ దేవుడు ఎందుకు చెప్తాడు వదిలితో కడుపు చేయమని? ఏమైనా బుర్ర ఉందా మీకు? అసలు ఏమైనా మాట్లాడుతున్నారా? అంటే బైబిల్లో ఎవడు తప్పు చేసి అన్ని తప్పు చేసినట్టు కూడా రాయబడి ఉంది, వాడికి పడిన శిక్ష కూడా రాయబడి ఉంది. మీరు అదంతా చదివేసి ఆదికాండం ఒకటే పట్టుకుంటున్నారు. ఆదికాండం కాక ఇంకా 65 పుస్తకాలు ఉన్నాయి ఇంకా చదవాల్సినవి. మీరు అజ్ఞానులుగా మీరు ప్రవర్తించకూడదు. ఈ రోజున మీరు క్రైస్తవులు ఏం మాట్లాడలే, క్రైస్తవులు మేము అడగటం మొదలు పెడితే మీలాంటి మతోన్మాదుల వల్ల అసలైన హైందవ సహోదరులు బాధపడతారు, వారి మనసు నొచ్చుకుంటుంది, వారు ఫీల్ అవుతారని చెప్పి క్రైస్తవులు ఆగుతున్నారు తప్ప, ఎందుకంటే మీలాగా మేము ప్రవర్తించకూడదు, మీలాంటి మతోన్మాదం మాలో లేదు కాబట్టి మేము ఏం మాట్లాడట్లేదు. కానీ ఈ రోజున పార్వతి గారు మీ వల్ల నాలాంటి ఒక సేవకుడు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఇది కేవలము మీ వల్ల మాత్రమే. ఈరోజున హైందవ సహోదరులారా, మీరు ఈరోజు ఏమైనా బాధపడితే ఇది కేవలం పార్వతి గారి వల్ల మీరు బాధపడుతున్నట్టు లెక్క. ఓకేనా? నెక్స్ట్, రాముడు దేవుడు ఎలా అయ్యాడంటే ఇప్పటిదాకా సమాధానం లేదు. రాముడు దేవుడా హనుమంతుడు దేవుడా అంటే మీకు సమాధానము లేదు. మళ్ళీ ఇవిడేమంటుందంటే లోతు 2 కుమార్తెలతో పాపం చేశాడు, 2 కుమార్తెలను దేవుడు వదిలేశాడు, లోతుని కూడా వదిలేశాడు, దేవుడు దీన్ని ఎంకరేజ్ చేశాడు. లోతు 2 కుమార్తెలతో పాపం చేస్తానంట, దేవుడు ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడింది, మెసేజ్ పెట్టింది కింద. ఓకేనా? అసలు సంబంధం లేని ప్రశ్న. సరే ఇప్పుడు అడుగుతా ఉన్నా, లోతు 2 కుమార్తెలతో పాపం చేస్తే దేవుడు సమర్థించాడని మీరు చెప్తా ఉన్నారే, ఈ రోజున సనాతన ధర్మంలో ఏముందండి? సనాతన ధర్మంలో ఈ రోజున బ్రాహ్మణుడు వచ్చి వాడికి నచ్చినటువంటి స్త్రీ చేయి పట్టుకొని భర్త ముందే పడుకోమంటే పడుకోవాలి. అది సనాతన ధర్మంలో ఉందేగా? ఉందా లేదా? ఇది మాత్రం ఇది మీకు కావాలి. మీరు పెట్టిన డిస్క్రిప్షన్ ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుకొని మన దేశంలో సనాతన ధర్మం తేవాలి. బ్రాహ్మణుడు వచ్చేసి మీ చేయి పట్టుకొని మీ ఆయన ముందు చేయి పట్టుకొని మిమ్మల్ని లోనికి తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతారా? మీరు చెప్పు తీసుకొని కొట్టరాన్ని? అంటే మీకైతేనేమో సనాతన ధర్మము కాపాడబడాలి, మీ ఇంట్లో జరిగితే ఒప్పుకోరు. మీ ఇంట్లో దేవదాసులు ఇస్తారా? మీ ఆడపిల్లలు ఎవరైనా దేవదాసుల కింద ఇస్తారా? బ్రాహ్మిన్స్ ఎవరైనా దళితుడు ఎవరైనా తక్కువ కులం వాడు పెళ్లి చేసుకుంటే 3 రాత్రులు 5 రాత్రులు బ్రాహ్మిన్స్ పక్కన పడుకోవాలా? ఇది సనాతన ధర్మం. అది మీకు కావాలా? ఇది దేశంలో కావాలా? మీ ఇంట్లో ఇస్తారట్టగా చెప్పాలండి. మీరు మాట్లాడేది
ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారంటే, ఒక ఆడ స్త్రీ మాట్లాడకూడని మాటలు మీరు మాట్లాడుతున్నారంటే మీరు ఏ విధంగా హైందవురాలు అయ్యారు? మతోన్మాదురాలు అయ్యారు తప్ప మీరు హైందవురాలు అవ్వలేదు. అంటే లోతు తన 2 కుమార్తెలకు తప్పు చేస్తే అది తప్పు, అది తప్పే, పాపమే, దేవుడు ఎంకరేజ్ చేయలేరు. మరి ఇక్కడ చేసింది ఏంటి? సనాతన ధర్మంలో పరమేయుడి భార్యని చేయమనే కదా సనాతన ధర్మం చెప్తా ఉంది బ్రాహ్మణుల్ని. మరి ఇది తప్పు కాదు, ఇది మాత్రం మీరు కాపాడాలా? మీ డిస్క్రిప్షన్ ఏమో అదే. మేము మిమ్మల్ని అడిగితేనేమో లోతు గురించి చెప్తారా? తర్వాత ఏంటి? అబ్రహాము, షారా, అన్నా చెల్లెలు. ఎస్, అన్నా చెల్లెలే. మనమంతా కూడా, ప్రతి మానవుడు కూడా ఒక స్త్రీ ఒక పురుషుడు, అంటే మూల పురుషుడు మూల స్త్రీ నుంచి వచ్చిన వాళ్ళమే కదా. స్టార్టింగ్లో వాయు వరుసలు ఎక్కడ ఉన్నాయి? స్టార్టింగ్లో ఇప్పుడంటే నిబంధనలు వచ్చినాయి, వాయు వరుసలు వచ్చినాయి. స్టార్టింగ్లో ఎక్కడ వచ్చినాయి? లేవు కదా. ఇప్పటికీ సిగ్గు లేకుండా చాలామంది సొంత కూతుర్లనే సొంత ఇది చేస్తున్నారు. వాళ్ళని ఖండించండి. స్టార్టింగ్లో జరిగినటువంటి వీటిని అంటున్నారు కదా. మరి బ్రహ్మ సొంత కూతురితో ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఎలా శయనించాడు? అది మీకు తప్పనిపించలేదా? బ్రహ్మ దేవుడు కదా. అబ్రహాము దేవుడు కాదు, లోతు దేవుడు కాదు, రూబేను దేవుడు కాదు, సొదొమ గొమొర్రా ప్రజలు దేవుళ్ళు కాదు, లోతు వారి కూతుర్లు దేవుళ్ళు కాదు, బ్రహ్మ దేవుడు అని మీరు నమ్ముతారు. మరి బ్రహ్మ సొంత కూతురితో పాపం చేస్తే క్లాప్స్ కొట్టారా? క్లాప్స్ కదా. ఏమనంటే మన రాతలు రాసేది బ్రహ్మ. ఏం బ్రహ్మ? కూతురుతో పండుకున్నాడు బ్రహ్మ. మరి అది మీరు నమ్ముతారు కదా. అది మీకు బాధ అనిపించలేదు. సిగ్గుండాలండి కనీసం మీరు మాట్లాడుతుంది. క్రీస్తులో పాపము ఉన్నదని నిరూపించగలవాడు ఒక్కడు కూడా లేడు ఇప్పట్లో. మీరు పరిశుద్ధ గ్రంథం అంతా చదివేసుకోండి. మళ్ళీ వీళ్ళేం మాట్లాడతారంటే, మేమంట సనాతన ధర్మాన్నట వేరే వివిధ కులాల వాళ్ళు మతాల వాళ్ళు వచ్చి చెడగొడుతున్నామా? అసలు సనాతన ధర్మం కాదండి, హైందవ ధర్మాన్ని ఒక్కడైనా ప్రకటిస్తున్నాడా? మేము ఇంతమంది సేవకులము, మా క్రీస్తుని గురించి మేము ప్రకటిస్తూ ఉన్నాం. మందిరాల్లో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం, వీధుల్లో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాం, టీవీ ఛానల్స్లో స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాము, వీధి స్వార్థలు ప్రకటిస్తూ ఉన్నాము, అనేక మందికి దేవుని గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాం. మరి మీరు నా పార్వతి గారు, మీరు మీ దేవుడి గురించి గొప్పతనం గురించి చెప్తున్నారా? పొద్దున్న లెగిస్తే మీ రాధా మనోహర్ దాసు, కరుణాకర్, లలిత్ కుమార్ వీళ్ళందరూ మీరందరూ చేసేది ఏంటి? ఎప్పుడు క్రీస్తు మీద తప్ప మీ దేవుడు గొప్పతనాన్ని ఏ రోజన్నా మీరు తెలియపరిచారా? మీ దేవుడు గొప్పతనం, మీ రాముడు గొప్పతనం, మీ రాముడు దేశానికి ఏ విధంగా ధర్మాన్ని నేర్పించాడో చెప్పాడా? ఏమనంటే పురుషోత్తముడు మా రాముడు ధర్మాన్ని నేర్పించాడు. ఏం ధర్మం నేర్పించాడు? తన సొంత భార్యను తన యొక్క పరువు కొరకు మాత్రమే నేను కాపాడుకున్నాను, అంతేగాని నీ మీద ఇష్టంతో కాదు, నీకు కావాలంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళి నీ రక్షణలో ఉండు, ఎవరి దగ్గరికైనా ఉండు అని చెప్పినటువంటి రాముడు మీకు దేవుడైపోతే, ఈ రోజున శత్రువును కూడా ప్రేమించమన్నాడు నా యేసు ప్రభు. ఆకలి గొనుగున్నవాడికి ఒక పూట భోజనం పెట్టమన్నాడు, శత్రువు కొరకు ప్రార్థించమన్నాడు, సర్వలోకము కొరకు నశించిపోయి వారందరి కొరకు ప్రార్థించమన్నాడు, వారి కొరకు ప్రయాసపడమన్నాడు, వారి చెడు మార్గం నుంచి బయట తీసినాడు, ఒక సువార్తను ప్రకటించమన్నాడు తప్ప ఎక్కడా కూడా వ్యభిచారాలు చేయమని కానీ, సంపమని కానీ, లేదా స్వార్థం చూపించమని కానీ, ద్వేషం చూపించమని కానీ నా క్రీస్తు ఎక్కడా చెప్పలే. అది ఏమీ చదవం మనం. ఎవడో గొట్టంగాడు చెప్తాడు, దిచికి బాబాగాళ్ళు అంటాడు, వాళ్ళ మాటలు పట్టుకొని మీరు వెళ్తూ ఉన్నారు. మీ రాధా మనోహర్ దాస్కి ఇలాంటి క్వశ్చన్లు 100 పెట్టా, ఒక్కడు సమాధానం పెట్టలేదు అతను కూడా. మీ రాముడు గురించి, మీ రామాయణం గురించి మీకే తెలియనప్పుడు, మీరే సమాధానం చెప్పలేనప్పుడు, బైబిల్ గురించి, క్రీస్తు గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. ఏ రోజైనా మీ పక్కింటి వాళ్ళకి పార్వతి గారు వెళ్ళి మీ యొక్క రామాయణం గొప్పతనము, మీ యొక్క రాముడు గొప్పతనం ఏ రోజైనా చెప్పారా? మీ పక్క వాళ్ళకి, క్రైస్తవ సంగతి పక్కన పెట్టండి, క్రైస్తవులు ఆ స్వార్థ పడడానికి తప్పు. పోనీ మీ ధర్మాన్ని, మీ హైందవ ధర్మాన్ని, మీ సనాతన ప్రకటించి ఎవరన్నా అడుగు. మీ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సనాతన ధర్మం మనకు కావాలమ్మా, మనం వెళ్ళి బ్రాహ్మణ్స్ ఎవడన్నా మన ఇంటికి వస్తే వాడితో మనం ఇలా ఉండాలి ఏంటి, బ్రాహ్మణ్స్ని గౌరవించుకోవాలి, బ్రాహ్మణించే మగవాళ్ళు మిగతా వాళ్ళు కాదు, వాళ్ళు కనుక మనం చేపట్టుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పి మీ సనాతన ధర్మం గురించి ప్రకటిస్తే చొప్పు తీసుకొని కొడతారు లేదా? ఈ రోజున క్రైస్తవులు అడగలేరు, క్రైస్తవులు మాట్లాడలేరు అని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా వీడియో పెడతాం గొప్ప విషయం కాదు, సమాధానం చెప్పడం గొప్ప విషయం. ఓకేనా? లైవ్లో వీడియో పెట్టి ఎవరో ఒక స్త్రీని పట్టుకొని మాట్లాడడం గొప్ప విషయం కాదు. ఈరోజు నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతూ ఉన్నాను, పార్వతి సిస్టర్ గారు, సిస్టర్ని సంబోధిస్తూ ఉన్నాను, కానీ మీరు మాట నాకు నచ్చలేదు. మతాలను విద్వేషాలను పెంచుతూ, మతాల మధ్య గొడవను పెంచుతూ మన రాష్ట్రంలో
శాంతి భద్రత లేకుండా చేస్తూ దేశాల్లో మతాన్ని రెచ్చలగొడుతున్నట్టు మీరు దేశాన్ని ఎలా కాపాడతారు? నాకు అర్థం కాదు. మీ డిస్క్రిప్షన్ ఏమో దేశాన్ని కాపాడాలా, చేసేదేమో మతోన్మాదపు చర్యలా? మీ దేశంలోనేమో ఏ పాపము ఉండకూడదు, బైబిల్లో పాపాలు వెతుకుతారా? మీరేమో సనాతన ధర్మంలో బ్రాహ్మణ్స్ దగ్గర దళితులు వెళ్ళి ఉండాలా? ఈ మీకు ధర్మాలా? ఏం మాట్లాడుతున్నారండి? కనీసం క్లారిఫికేషన్, మీకు ఒక ఆలోచన ఉండాలి, ఆ స్త్రీ అయ్యి ఉండే ఒక ఆలోచన ఉండాలి. ఏమనంటే యేసు గురించి, యేసు ప్రభు తన సొంత పుట్టిన దేశంలో పూజించబడటం లేదని మీరు అంటున్నారా? యేసు ప్రభు రక్షకుడిగా ఈ లోక పాపములను మోసుకెళ్లే గొర్రెపిల్లగా ఈ లోకంలో, అది కూడా యెరూషలేము అనే ప్రాంతంలో, బెత్లెహేము అనే ప్రాంతంలో పుడతాడు అని పాత నిబంధన గ్రంథంలో, యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ముందుగానే ప్రవచించారు యేసుప్రభు వారి గురించి. మరి నేను అడుగుతా ఉన్నా, రాముడు గురించి ఎవరు ప్రవచించాడు చెప్పండి? నేను మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టను గట్ల, కేవలం పార్వతి గారి కొరకే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఇలాంటి మతోన్మాదులకి ఏమీ తెలియకుండా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. రాముడు ముందుగా పుడతాడు, రాముడి లోక కళ్యాణం కొరకు పుడతాడని ఏ గ్రంథంలో, ముందు గ్రంథాల్లో ఎక్కడ రాయబడింది ఇది చెప్పాలి. క్రీస్తు గురించి ముందుగానే చెప్పబడింది. ఓకేనా? ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశానికి అనేక మంది క్రైస్తవులు వెళ్ళి క్రీస్తు సంచరించిన ప్రదేశాలను సందర్శించడం వల్ల ఇజ్రాయెల్కి ఇప్పటికీ కూడా క్రైస్తవుల వల్ల ఆదాయం కలుగుతూ ఉంది. ఆదాయం తెలుసా? వాళ్ళు నిజంగా కనుక క్రీస్తుని ద్వేషించే వాళ్ళైతే క్రైస్తవులను కూడా ఇజ్రాయెల్ దేశానికి రానివ్వరు, కానీ రానిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళు బతుకుతుంది క్రైస్తవుల వల్ల, క్రీస్తు వల్ల. క్రీస్తు అక్కడ పుట్టబట్టి, క్రీస్తు అక్కడ సంచారం చేయబట్టి, క్రీస్తు అక్కడ మరణించబట్టి, క్రీస్తు అనుభవాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇజ్రాయెల్ ప్రాంతానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు వెళ్తున్నారు, వాళ్ళు రాణిస్తున్నారు. క్రైస్తవులు వెళ్ళటం వల్ల వచ్చే ధనాన్ని ఇజ్రాయెల్ ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి జీవనాధారం లేదు క్రైస్తవులు అక్కడికి వెళ్ళకపోతే. నిజంగా వాళ్ళు క్రీస్తుని ద్వేషించే వాళ్ళైతే క్రైస్తవులను కూడా అడుగుపెట్టినవారు ఇజ్రాయెల్ ప్రాంతంలో. మరి వాళ్ళు ఎందుకు రాణిస్తూ ఉన్నారు? క్రైస్తవులు వెళ్ళబట్టే ఇజ్రాయెల్ ఉంది, క్రీస్తు పుట్టబట్టే ఇంకా అది మా క్రైస్తవుల ద్వారా బతుకుతూ ఉంది. అర్థమవుతుందా? సరే, ఇంకొక మాట ఒకడంటాడు, మా దేశంతో సంబంధం లేని యేసు మాకు ఎందుకు అంటా ఉన్నాడు. ఈ రోజున దేవుడు అనేవాడు ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక కులానికి, ఒక వర్గానికి దేవుళ్ళు ఉండరురా బాబు. ప్రపంచాన్ని కలగజేసిన వాడు దేవుడు. ఊరికొక దేవుడు, సందుకొక దేవుడు ఉండడు. వాడు దేవుడే కదా అనుకుంటే. దేశానికి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు రాష్ట్రానికి అలా ఉంటారు తప్ప దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉండడు. అలా అనుకుంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఏ దేవుడు పుట్టాడని ఈరోజు రాముడు కొలుస్తూ ఉన్నారు, కృష్ణుడు కొలుస్తూ ఉన్నారు. మన దేశంలో యేసుప్రభు వారు పుట్టలేదు కాబట్టి మన దేశానికి క్రీస్తు దేవుడు కాదు అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా నేను దీన్ని డివైడ్ చేశాను. ఏమని? దేశంలో నుంచి రాష్ట్రాన్ని డివైడ్ చేసి మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మీరు భూమిలో నుంచి భారతదేశాన్ని సపరేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మొదట భూమి, దేవుడు కలగజేసినప్పుడు భూమి, దేశాలు లేవు. దేవుడు మొదటగా భూమిని కలగజేశాడు, భూమి మీద సర్వస్వాన్ని కూడా కలగజేసిన దేవుడు. తర్వాత మనుషులు విభజింపబడి, మనుషులు ఎక్కువైపోబట్టి వాళ్ళు ఖండాలుగా విభజింపబడి, ప్రాంతాలుగా విభజించబడి, అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు నచ్చినటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఆక్యుపై చేసుకొని దేశాలు గాను, ఖండాలు గాను, పట్టణాలు గాను, రాష్ట్రాలు గాను వాళ్ళందరూ కూడా సపరేట్ చేసుకున్నారు. అర్థమవుతుందా? భారతదేశం పుట్టిన భారతదేశం పుట్ల భూమి పుట్టింది, భూమిని కలుగజేశాడు దేవుడు. భూమిలో నుంచి సపరేట్ చేయబడిందే భారతదేశం. భారతదేశంలో సపరేట్ చేయబడిందే ఆంధ్ర రాష్ట్రం. అలా అనుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏ దేవుడు పుట్ల. అలాగని మరి ఈ రోజున మీరు అందరూ కూడా సైలెంట్గా ఉంటారా? ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ దేవుని పూజించుకుని ఉంటున్నారా? లేదుగా. లేదు, భారతదేశంలో రాముడు పుట్టాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కూడా రాముడు దేవుడు అంటారా? అలా అయితే ప్రపంచంలో భూమి మీద అనగా అగ్రరాజ్యం అమెరికా దేశంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలో మరి దేవుడు పుట్టాడు, భూమి మీద పుట్టాడు అనగా భూమి మొత్తానికి కూడా ఆయనకి సంబంధం ఉంది. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. ఇలాంటి మూర్ఖుల మాట విని దయచేసి అసలైనటువంటి హైందవ సహోదరులారా ఇలాంటి ఎంకరేజ్ చేయకండి. వీళ్ళందరూ కూడా పబ్బం గడుపుకునే వాళ్ళు. వీరి ద్వారా వీరి యొక్క దేవుడి నామం అవమానపరచబడుతున్న వీళ్ళకి బుర్రకెక్కదు. రాముణ్ణి ఎవరైనా కించపరిచినా వీళ్ళకి నిప్పనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు కోరుకునేది ఏంటంటే మత విద్వేషాలు కావాలి వీళ్ళకి, సునకానందం పొందుకునే వీళ్ళందరూ కూడా. పార్వతి గారు మరలా చెప్తున్నాను మీకు, మీ వైఖరి మారాలి. మీ వైఖరి మారకపోతే నాలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. రేపటి రోజున మేము పరిశుద్ధ గ్రంథంతో పాటు మీ గ్రంథాలు కూడా పట్టుకొని కూర్చున్నామంటే, ప్రశ్నలు అడగడం మొదలుపెట్టామంటే
మీలాంటి వాళ్ళని మీ హైందవులు చెప్పులతో కొడతారు. మీలాంటి వాళ్ళ వల్లే కదా ఈ రోజున క్రైస్తవులు మమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారని. మాట్లాడటం గొప్ప విషయం కాదు. నేను చెప్తా ఉన్నాను, నా క్రీస్తు సర్వలోకానికి దేవుడు, ఒక దేశానికి దేవుడు కాదు. సర్వలోకాన్ని కలగజేసిన వాడు ఆయనే. ఆయన దేవుడని ఆయన చెప్పుకున్నాడండి బైబిల్లో. నేను చూపిస్తాను కావాలంటే. మరి రాముడు ఎక్కడ చెప్పుకున్నాడు? అరే చిన్నజీఆర్ స్వామి చెప్పాడు. ఏమని? రాముడు ఎక్కడ దేవుడయ్యాడు అని. రాముడు దేవుడు కాదని చిన్నజీఆర్ స్వామి చెప్పారు. మరి చిన్నజీఆర్ స్వామి గారి కంటే పార్వతక్క నువ్వు ఎక్కడ గొప్పదనం నాకు అర్థం కావట్లేదు. గరిగిపాటి వారే చెప్పారు. ఏమని? రాముడు దేవుడిని ఎప్పుడు చెప్పుకున్నాడు? ఆయన మనిషిని బాబోయ్ అని చెప్పుకున్నాడట. మరి ఆయనకంటే మీరు గొప్పవాళ్ళు, ఆయన ఎన్ని ప్రవచనాలు ప్రవచిస్తాడు మరి గరికపాటి గారు? మరి ఆయనకంటే నువ్వు గొప్పదానివా? కాదు కదా. ఈ లోకంలో చెప్తా ఉన్నాను, మీ విశ్వాసాన్ని మీరు నమ్ముకోండి, తప్పులేదు. కానీ ఎదుటివాడిని కిలకనంతసేపే మీరు క్షేమంగా ఉంటారు. క్రైస్తవులు మాట్లాడరు కదా, క్రైస్తవులు ఎందుకు గొర్రెలు గిర్రెలు అంటూ ఉన్నారు. మేము గొర్రెలం కాదు, మీరే అసలైన గొర్రెలు. ఎందుకంటే ఎవడో చెప్పింది మాట్లాడి ఎవడో రూట్లో నడిచి మీరు గొర్రెలు. మేము ఒకరు చెప్పింది నమ్మటం కాదు, మేము చదివి తెలుసుకుంటూ ఉంటాం. చివరికి ఒక మాట చెప్తాను వినక్క, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటాం గొప్ప విషయం కాదు. రాముడికి జై ఎందుకు కొట్టాలో చెప్పలేకపోయావు నువ్వు నిన్న నేను ప్రశ్న వేస్తే. జై శ్రీరామ్ అంటాం గొప్ప విషయం కాదు. రాముడికి జై ఎందుకు కొట్టాలక్క? మన దేశానికి ఏం చేసినాడు? మన దేశానికి ఏం బోధించాడు? ఏం బోధలు మీకు తెలియపరిచాడు? మీ రామభక్తులకి మీరు ఏం నేర్చుకున్నారక్క? ఇదేనా మీరు నేర్చుకుందంటే సమాధానం చెప్పలేకపోయావక్క. నువ్వు రామభక్తుడు ఎలా అవుతావు? అవవు కదా. పోనీ జై శ్రీరామ్ అన్న చెప్పే ప్రతి ఓడి దగ్గర రామాయణాలు ఉండవు. ప్రతి క్రైస్తవుడి ఇంట్లో బైబిళ్ళు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంటుంది క్రైస్తవుడి ఇంట్లో. ముస్లిమ్స్ ఇంట్లో ఖురాన్ ఉంటుంది, ఖచ్చితంగా ఖురాన్ ఉంటుంది. వాళ్ళు చదువుతారు, నేర్చుకుంటారు, దేవుడితో సహవాసం చేస్తారు. ఐందోళం చెప్పుకున్న మీలాంటి మూర్ఖుల ఇంట్లో కనీసం రామాయణం ఉండదు కదా. రాముడు ఫోటో తప్ప ఏమి ఉండదు. ముందు మీ ధర్మం గురించి 10 మందికి చెప్పండి. మీ హైందవులను మీ గ్రంథాలు చదవమని చెప్పండి. అప్పుడు అందరికీ సత్యం తెలుస్తుంది. మీ ఇళ్లలో మీ రామాయణాలు ఉండవు, భగవద్గీతలు ఉండవు, భాగవతాలు ఉండవు, వేదాలు ఉండవు, శాస్త్రాలు ఉండవు. మరి మీరేంటి అక్కడ మాట్లాడేది? సమాధానం అడిగితే ఇప్పటిదాకా సమాధానం చెప్పలేనంటే అడిగానుగా ఏం చెప్పావు నువ్వు? లోతు గురించా? నేను రాముడి గురించి అడిగితే నువ్వు లోతు గురించి అడుగుతావా? నేను హనుమంతుడి గురించి అడిగితే నువ్వు రూబేన్ గురించి అడుగుతావా? ఇదా? ముందు సమాధానం చెప్పి అప్పుడు నువ్వు యేసు ప్రభువు క్వశ్చన్ వే. నువ్వు యేసై గురించి అడిగితే నేను సమాధానం చెప్తా. నువ్వు యేసై గురించి అడగకుండా ఇప్పుడు రూబేను రాముడు ఈక్వలా నీ దృష్టిలో? లోతు రాముడు ఈక్వలా? నేను అడిగింది ఎవరి గురించి? రాముడు గురించి. నువ్వు చెప్పలేకపోయావంటే నీకు నీ రాముడు గురించి తెలియదు, నీ రామాయణం గురించి తెలియదు. నీకు చేతనైతే నీ ధర్మాన్ని నువ్వు నమ్మి ఆ ధర్మాన్ని 10 మందికి చెప్పి నశించిపోయేవారు రక్షించు తప్పుడు మార్గాల్లోంచి. మరొక ప్రశ్న ఏంటంటే ఈవిడ భారతదేశం నాశించబడడానికి వివిధ మతాల కారణం అని. వివిధ మతాలు కాదు, హైందవులే కారణం. ఎందుకంటావా? చెప్పానుగా నిన్న, బారు షాపుల మీద హైందవ దేవుళ్ళ పేర్లు ఉన్నాయక్క. మీకు చేతనైతే ముందు వాటిని తీపిచ్చండి, అప్పుడు దేశం బాగుపడుతుంది. దేశ ప్రజలందరూ కూడా త్రాగుడికి బానిసైపోతూ ఉన్నారు. అటువంటి తాగే ప్రాంతాలకు బారు షాపులకు రాముడి పేరు, కృష్ణుడి పేరు, వెంకటేశ్వర వైన్స్ అని, ఇలాగే చాలామంది గణేష్ రెస్టారెంట్ బార్ అని, శ్రీరామ బార్ అండ్ రెస్టారెంట్ అని, దుర్గా బారు, అన్నపూర్ణ బారు, భవానీ బారు, అబ్బా ఇవన్నీ కూడా హైందవ దేవుళ్ళ పేర్లు పెడుతున్నారక్క. మరి దేశం నాశనం అయిపోతుంది. ఎవరి వల్ల నాశనం అయిపోతుంది? వీళ్ళ వల్లే కదా. మీకు దమ్ముంటే బారు షాపుల దగ్గరికి వెళ్ళి ఒక్క బోర్డు తీపించండి. లోన మిమ్మల్ని కనీసం అక్కడ నిలబడినవారు తగుతారు ఒక్కొక్కడు కూడా. అర్థమవుతుందా? ముందు మీ హైందవ వాళ్ళకే చెప్పి, అరే బాబు మీ వల్ల మన హైందవ దేవుళ్ళ నామం పేర్లు పోతున్నాయి. బారు షాపులకి దేవుళ్ళ పేర్లు ఏంటరే? ఎంతమందిని చెడగొడుతున్నావురా? వాళ్ళ బతుకులు నాశనం అయిపోతున్నాయి. మన దేశం నాశనం అయిపోతుందిరా. దేశం అంటే మట్టి కాదురా బాబు, దేశం అంటే మనుషులు. ఆ మనుషులందరూ కూడా తాగి సస్తున్నారు. ఆ తాగే బారు షాపులకి మన దేవుళ్ళ పేర్లు పెట్టి మన దేవుళ్ళ పరువు తీస్తున్నారా అని మీరు ఒక్కరికి చెప్పలేని మీరు ఈ రోజున ఏ పాపము చేయని నా క్రీస్తుని, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నా క్రీస్తుని, క్రైస్తవులు ప్రపంచ దేశాల్లో ఉన్నారు తెలుసా నీకు? క్రీస్తు గురించి అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. దేవుడు లేడు, జీసస్ దేవుడు ఎలా అయ్యాడు? దేవుడు ఎలాగే నేను చెప్తా. నువ్వు రాముడు దేవుడు ఎలా అయ్యాడు ముందు సమాధానం చెప్పు. రాముడు ఎక్కడ దేవుడిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు చెప్పు. అవి చెప్పం మనకు తెలిస్తే మనం చెప్పడానికి. మీకు తెలియదు, మీ గురువు గారికి తెలియదు. ఎప్పుడు క్రైస్తవుల మీద, క్రీస్తు మీద పడి మాట్లాడటం, ఎక్లి చేస్తే పిచ్చోలాగా చేయడం తప్ప మీకు సరైనటువంటి అవగాహన మీ గ్రంథాల మీద, మీ దేవుడి మీద లేదు, ఖచ్చితంగా లేదు. అలాగే చాలామంది అమాయక హైందవ సహోదరులు ఈవిడ్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సూపర్ అక్క, డోపర్ అక్క, సూపర్ ఆంటీ, గేపర్ ఆంటీ, అక్కకి ఏమీ లేదు.
అక్క కేవలము వెకిలి ఎర్రగడ్డలో ఉండాల్సిన వాళ్ళందరూ కూడా ఇలాగ సెల్ ఫోన్ ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట అప్పుడప్పుడు. మన దేశం బాగుండాలంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కలిసిమెలిసి ఉండాలి. ఇలాంటి మతోన్మాదులను చెప్పులు తీసుకొని కొడితే తప్ప ఈ మతోన్మాదుల నుంచి మన దేశం కాపాడబడదు. అన్నాదమ్ములుగా బతుకుతున్న మనలను, సహోదర ప్రేమ కలిగి బతుకుతున్న మనలను ఇటువంటి వారు కొంతమంది దూరం చేయాలని, గొడవ పెట్టాలని చూస్తూ ఉన్నారు. సో వారి నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలి. సో ప్రియమైనటువంటి నా దేశ ప్రజలారా, ఇటువంటి మతోన్మాదురాలు ఈ పార్వతి గారి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఈవిడికి ఏమీ తెలియదు. ఈవిడి వల్ల అనేక మంది కూడా రెచ్చగొట్టబడతా ఉన్నారు. దయచేసి ఈరోజున ఈ వీడియో ద్వారా ఈ పార్వతి గారికి, అలాగే పార్వతి గారి లాగా మాట్లాడాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరిని తెలియపరిచేది, మొదటగా మీ దేవుడి గురించి, మీ దేవుడి గొప్పతనం గురించి ప్రకటించుకోండి. ముందు మీ గ్రంథాలు చదవండి. మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకోండి. ఎదుటివారి మీద వేయటం అనేది కరెక్ట్ కాదు. సో ఇది తెలుసుకోండి. ఇది కనుక రిపీట్ అవుతూ ఉంటే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ప్రతి క్రైస్తవుడు కూడా మీకు బుద్ధి చెప్తాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ముందు మీ పుస్తకాలు పట్టుకొని కూర్చుంటాడు. ప్రతి క్రైస్తవుడు కూడా ఒక వీడియో పెడతాడు. అప్పుడు ఈ వీడియో కారణం ఎవరా అంటే వాళ్ళని తెలిసి అప్పుడు మీ హైందవులు మిమ్మల్ని చెప్పులతో కొడతారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మతోన్మాదంతో, ఉద్రేకంతో కాక ఆలోచనతో ఉండి మీ ధర్మాన్ని మీరు కాపాడుకోండి. మా క్రైస్తవత్వం మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి. అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.